మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది? ఈ చంద్రగ్రహణం అనేది ఈ ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ప్లస్ అంటారా, మైనస్ అంటారా? జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది? సో ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మీనరాశి వారందరికీ చక్కగా వాళ్ళ ముఖం మీద చిరునవ్వుని, ప్రతిదాన్ని శోభాయమానంగా చూడగల ఒక గొప్ప శక్తిని, దానితో పాటు విశేషంగా ధనాన్ని, వాళ్ళు కోరిన ప్రతి కోరిక నెరవేర్చే విధంగా కామాంచ సిద్ధిని, అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారు ఒక నాయకత్వ లక్షణాలని, ఒక ఎట్లాంటి పరిస్థితులైనా కనుక చక్కగా ఎదుర్కొని గొప్పగా ఎదగగల ఒక సామర్థ్యాన్ని వీళ్ళందరికీ ఇవ్వాలి, కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ రాశి వాళ్ళకి ఈల్నాడ్సిన ప్రభావంతో ఉన్నా కానీ చాలా విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ మంత్. అంటే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని చోట్ల చాలా చక్కగా ఉంటుంది, కొన్ని చోట్ల కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే దీ, దు, జం, జా, దాదే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. ఇందులో ఒకటి మీరు చెప్పిన విధంగా గ్రహణం వీళ్ళకి చక్కగా అదృష్టాన్ని, ధనాన్ని తీసుకొస్తుంది. ఇది ఒక మంచి న్యూస్ అని మనం గమనించుకోవాలి. వీళ్ళు గ్రహణానికి సంబంధించి కూడా గురువుకి సంబంధించిన ఏమైనా కనుక, లేదంటే శుక్రుడికి సంబంధించిన ఏమైనా కనుక వస్తువులు దానం చేస్తే చాలా కలిసి వస్తుంది. శనగలు కానివ్వండి, ఎల్లో కలర్ బట్టలు కానీ గురువు ధ్యానం కనుక చేస్తే ఈ గ్రహణ టైంలో కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క రాశి అధిపతి వాళ్ళు కాబట్టి. తర్వాత వీళ్ళు ఈ గ్రహణంతో పాటు మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మనకు సపరేట్గా ఒక వీడియో దానికి ఈ రాశి వాళ్ళ గురించి బాగా చేశాము. అందులో చాలా పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి చూడాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. తర్వాత ఈ మంత్ వరకు మనం చూసుకుంటే 2 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి కుజుడు మారుతూ ఉన్నాడు, రెండోది సూర్యుడు కూడా మారుతూ ఉన్నాడు. ఈ యొక్క 2 గ్రహాల ప్రభావంతో వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ సూర్యుని వల్ల ధనచ్ఛేదం, అంటే విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని గమనించుకొని చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత స్థాన నాశనం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి వస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు అయినా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత వీళ్ళకి కుజుడు 12వ స్థానంలో ఉండటంతో వ్యాధ్యార్థి, అంటే రోగం వచ్చి తద్వారా విపరీతంగా టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. బుధుడు 12వ స్థానంలో ఉండటంతో పరాభవం, అవమానాలకు గురవుతారని గమనించుకోవాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే శుక్రుడు వాళ్ళకి అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో బాగుంటుంది అని గమనించుకోవాలి. అంటే వీళ్ళకి ఉద్యోగంలో బాగా ప్రెషర్ ఉన్నా మిగతా వాటి విషయాల్లో ఎక్కువగా మేనేజబుల్ చేసే వేరే విధంగా వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటుంది. మిగతా విషయాలు చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారని గమనించుకోవాలి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎలా చెప్పగలుగుతున్నామంటే, సూర్యుడు ఎప్పుడైతే ఫస్ట్ హౌస్లో ఉండి, లేదంటే దానికి ముందు 12th హౌస్లో ఉండటం వల్ల ఈ 2 స్థానాలు మంచివి కాదు అని మనకు శాస్త్రంలో వివరించడం జరుగుతుంది. ఎలా? దేహార్తి సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే ఈ టైంలో ఎప్పుడైతే సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉన్నాడో శరీరానికి చాలా అలసటగా ఉంటుంది. తర్వాత టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో ఎక్కువగా గొడవలు, మనస్తాపానికి గురయ్యి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వైఫ్కి కూడా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ 2 వీక్స్లో ఉద్యోగంలో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. బాసు ఇలా రిలేషన్షిప్ ఎక్కువగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి పోకుండా, మరీ డి అంటే డి అని కొట్టకుండా ఒక పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది జాబ్లో అని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది. ఒక పక్క వీళ్ళకి ధనం, సక్సెస్ని అంతా ఇస్తూనే రెండో పక్క ఛాలెంజ్ కూడా ఉంటుంది. అది ఏమంటే బంధువైరం, ధనక్షయం. అంటే ఈ టైంలో కూడా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహపీడం, సంచారం, అటు ఇటు ట్రావెల్ చేయటం, శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా విపరీతంగా గొడవలు, అంటే విపరీతంగా టెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. శుక్రుడు వీళ్ళకి ఈ 2 గ్రహాలు మనకి అంతంత మాత్రంగా ఉండి కొంచెం ఇబ్బంది పెడుతున్నా కానీ బుధుడు లేదంటే శుక్రుడు కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో అర్ధలాభం,
సౌఖ్యం, పరస్త్రీ సంగమం, యత్న కార్య లాభాద్. అంటే చేస్తున్న పనిలో సక్సెస్ వస్తుంది, ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ. తర్వాత పరస్త్రీ సంగమం లేదా పరపురుష సంగమం అని మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి లేడీస్ అప్పటిదాకా తెలవని వాళ్ళు కొత్తగా వచ్చి పరిచయం వేసి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళతో చక్కగా కలిసి ఉంటారు, సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ టైం భార్యాభర్తలకి, లేదంటే లవర్స్కి, లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఏమైనా గనక గొడవలు మనస్పర్ధలు ఉంటే ఈ టైంలో అవన్నీ పోయేసి ఒక చక్కటి వాతావరణం ఉంటుంది. పర్టికులర్గా లవర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రేమికులు, వీళ్ళకి ఈ మ్యాటర్ని ముందుకు తీసుకెళ్ళిపోయి పేరెంట్స్తో చెప్పించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇది ఒక పక్క ప్రొఫెషన్లో ఛాలెంజ్తో ఉంటూనే మిగతా విషయాలు అయితే బాగానే ఉంటుందని గమనించుకోవాలి. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయడానికి మంచి పరిహారాలు అంటే తెలియజేస్తారు. ఇది ఎగ్జామ్స్ టైం అండి. అందరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముగ్గురు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మేధా దక్షిణామూర్తి, మేధస్సుకి హయగ్రీవ స్వామి, విపరీతమైన జ్ఞానము, నాలెడ్జ్ మనకి యాక్సెసిబుల్కి అందుబాటులో ఉండటానికి నీలా సరస్వతి దేవి అమ్మవారు ఆ అకాడమిక్స్లో చక్కగా పెర్ఫార్మెన్స్ వచ్చేసి రావడానికి. అయితే ఏ దేవతని లేకుంటే ఏ దేవుళ్ళను పూజిస్తే కనుక మనకి కలిసి వస్తుంది అనేది అలా బ్లైండ్గా చేయకూడదు. ఒకటే వాళ్ళ వంశంలో ఏదైనా ఆచారం ఉంటే, వాళ్ళ ట్రెడిషనల్ పరంపరలో ఉంటే అది చేస్తే ఒకటే. లేని వాళ్ళకి జాతకం చూపించుకుంటే ఆ జాతకంలో చెప్పబడుతుంది ఏ దేవతను ఉపాసన చేస్తే వీళ్ళకి త్వరగా మార్క్స్ అకాడమిక్స్లో వస్తారు అనేది. ముఖ్యంగా దక్షిణామూర్తి, లేదంటే హయగ్రమి, లేదంటే సరస్వతి, లేదంటే నీలా సరస్వతి దేవాలకు సంబంధించిన మూల మంత్ర జపం చేసుకోవటం, హోమం చేయించుకోవటం, పాశుపత అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. వీటితో పాటు ఒక్కసారి ఇండివిజువల్ జాతకంలో ఆ టైంలో ఏ దశాభుక్తులు నడుస్తుంది అని తెలుసుకొని తద్వారా అవి చేస్తే చాలా చక్కగా బాగుంటుంది అనేది మీరు గమనించుకోవాలి. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. చాలా టెన్షన్స్లో, ఇబ్బందులో చాలామంది ఉన్నారు. వీళ్ళు కనుక ఎక్కడైనా లైఫ్లో 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండి మేము బ్రేక్ వచ్చింది, ఎక్కడో స్ట్రక్ అయిపోయాము, ముందుకు వెళ్ళటం లేదు, రీజన్ తెలవటం లేదు, మొన్నటిదాకా బాగున్నాము అని ఒక టెన్షన్లో కనుక ఉంటే జాతకం చూపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. యువర్ యాన్సిస్టర్స్ మీకు ఎక్కడో చేయాల్సిన ఆబ్లిగేషన్స్ మిస్ చేసుకున్నారు, అందుకని మీకు చదివిచ్చారు, పెళ్ళయింది, పిల్లలకి అన్నారు, ఒక 10 సంవత్సరాలు చక్కగా జాబులు చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మా పరిస్థితి ఏంటని ఒక రిమైండర్ కాల్ ఇస్తున్నారని గమనించుకొని ఉన్న దోషాలు చెక్ చేయించుకోవాలి. కాల సర్పదోషం కానీ, సర్పదోషము, గ్రహ దోషాలు ఇవన్నీ చెక్ చేయించుకొని అవి బ్లాక్స్ క్రియేట్ చేస్తుంటే అవి ఎలిమినేట్ చేసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. తర్వాత శాపాలు ఉంటాయి. పితృశాపము, మాతృశాపము, సర్పశాపము, బ్రాహ్మణ శాపం, గోశాప, రకరకాల శాపాలు ఉంటాయి. ఆ శాపాలు కూడా ఉన్నాయా లేదా, అట్లీస్ట్ 9-10 రకాల శాపాలు ఉంటాయి మినిమం. నాకు తెలిసే 11 శాపాలు కూడా కొన్ని ఉంటాయి. బట్ అట్లీస్ట్ కొన్ని శాపాలు మనం తీపించుకోవాలి. ఉద్యోగంలో కనుక ఎవరికైనా సడన్గా జాబ్ పోతుంటే పితృశాపం ఉంటే కరెక్ట్గా అది ఆ అధికారం ఒక ప్రమోషన్ రాకుండా డిలే అయిపోతుందంటే కారణం అది. చాలామంది నేను రీసెంట్గా హారోస్కోపులు తెగ అనాలిసిస్ చేస్తూ ఉన్నా. ఈ మనం చేసిన వీడియోలో అయితే మేము ఎక్కడైతే నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో 35 to 45 ఏజ్ ఉండి మేనేజర్ లెవెల్కి వచ్చి ఆగిపోయారా, పితృదోషం ఉంది, లేదా కాలసర్ప దోషం ఉంది, ఉన్నటువంటి సడన్గా భార్యాభర్త మధ్య గొడవ అవుతుందా, కుజదోషము లేదంటే ఉంది, ఉన్నట్టుండి అప్పటిదాకా వీళ్ళు మేనేజర్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉండి ప్రాజెక్ట్ మారిపోయి డమ్మీగా అయిపోతారు, అంటే వీళ్ళకున్న జ్ఞానం పనిచేయటం లేదు. అప్పుడు వాళ్ళకి గురు శాపం యాక్టివేట్ అయిపోయింది. సో ఇలా వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అప్పటిదాకా బాగుంది, సడన్గా ఎందుకు బాగుండదండి, ఉండాలి కదా ఒక లాజిక్. ఇవి మనకి నార్మల్గా బుక్స్లో చెప్పరు. ఇవి జ్యోతిష శాస్త్రాలు రహస్యంగా గురువుల ద్వారా మనకి పట్టి వాటిని విశ్లేషణ చేస్తే తెలుస్తుంటుంది. ఎంత సాధించిన వాళ్ళు ఇక్కడ ఆగిపోవటం ఎందుకు, ఒకసారి హై ప్రయారిటీతో హారోస్కోపులు చెక్ చేయించుకోవటం. అందులోని మీనరాశి వాళ్ళు ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఏలినాటి శని యొక్క ప్రభావం ఆల్రెడీ ఉన్నారు, అందులో ఇది కూడా ఉంటే ఇంకా సిచ్యువేషన్ టఫ్, అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు, తర్వాత వీళ్ళు తిరునల్లార్ దేవస్థానాన్ని విజిట్ చేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఆ యొక్క ప్రభావం బాగా తగ్గిపోయి లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు? నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి గమనిస్తే సంపదలు, సౌఖ్యము, మృష్టాన్నము, ధనలాభము, విదేశాగమనము, ఐశ్వర్యము. అబ్బా ఎన్ని ఉన్నాయండి, అన్ని పాజిటివ్ వర్డ్స్ అన్ని వీళ్ళకే పెట్టేసినట్టున్నారు. ఇవన్నీ ఉన్నాయండి. నెగటివ్ సైడ్లో మృత్యు భయము, అది ఒకటి. లాస్ట్లో కార్యనాశనం, అంటే అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఉంటామో పోతామని విపరీతంగా భయపడే సిచ్యువేషన్లు ఉంటాయి. అంటే జనరల్గా లే ఆఫ్ న్యూస్ రావటం, అక్కడ ఏదో జరుగుతుంది, మనం ఉంటామో పోతాము, ఈ టైప్ ఎక్కువగా ఐటీలో ఉన్న వాళ్ళకి
ఈ వస్తూ ఉంటాయి. అలా ముందుగానే కొన్ని సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, నెక్స్ట్ ఇంకా రావట్లేదు ఏంటి, ఇలా వచ్చేసి ఒక భయంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, మంచి పార్టీలు ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటారు, విదేశగమన ఫారిన్ వెళ్తూ ఉంటారు. మృత్యు భయము నాశనము అంటే ఏదో ఒక కార్యక్రమం చేపడితే అందులో రిజల్ట్ రాకుండా అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అనవసరంగా అసలు మనం ఉంటామా లేదనేది ఒక భయపడుతూ ముందుకు వెళ్తామా పోతామా అన్న ఒక టెన్షన్ పడుతూ ఉండే సిచ్యువేషన్ కూడా వెళ్ళుకుంటుంది. ఇది కొంత కూడా ప్రొఫెషనల్ మ్యాటర్లో అని గమనించుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది, మృష్టాన్నము తింటూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి లాస్ట్ 10 days మృత్యు భయం ఉంటుంది. విపరీతంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కుజుని యొక్క ప్రభావంతో ధననాశనము, విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి, వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి ప్రొఫెషనల్లో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండి మిగతా విషయాలంతా బాగానే ఉంటుందని మనం ఫైనల్గా ఒక ముక్కలో మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.